ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించింది తెలంగాణ సర్కార్. ఆ మేరకు సీబీఐ డైరెక్టర్కు లేఖ రాసింది. దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందింది. మరోవైపు పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది. కాకపోతే ఈ ఆదేశాలు సీబీఐ దర్యాప్తునకు అడ్డంకి కాబోవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై దర్యాప్తు కోసం సీబీఐకి సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి అనుగుణంగా ప్రభుత్వం డీఎస్పీ యాక్ట్ సెక్షన్ 6 కింద సీబీఐకి లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజానిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయడానికి అనుమతినిచ్చింది. దానికి అడ్డంకిగా ఉన్న 2022 నాటి జీవో 51 ఆదేశాలను కూడా సడలించింది. 2022 నుంచి తెలంగాణలో సీబీఐకి అనుమతి లేదు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ని విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం సీబీఐకి జనరల్ కన్సెంట్ నిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరలేదు ప్రభుత్వం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా విచారణకు సిఫార్సు చేసింది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద 3 బ్యారేజీలు నిర్మించారు. 21 అక్టోబర్ 2023న మేడిగడ్డ బ్యారేజ్లోని 17, 18, 19, 20, 21 పిల్లర్లు కూలిపోయాయని నోటిఫికేషన్లో తెలిపింది సర్కార్. మేడిగడ్డ బ్యారేజ్లో కూలిన పిల్లర్ల కారణాలను పరిశీలించడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాజీ చైర్మన్ దేవేంద్ర కుమార్ శర్మ నేతృత్వంలో ఒక కమిటీని నియమించిందని, ఆ కమిటీ 2023 నవంబర్ 1న తన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన నష్టానికి డిజైన్, నాణ్యత, నిర్మాణ లోపాలు కారణమని గుర్తించింది. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ 15 నెలల పాటు విచారించింది. ఈ కమిషన్ 2025 జూలై 31న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం నిర్మాణంలో తీవ్రమైన నేరపూరిత ఉద్దేశాలను సూచించే అనేక సమస్యలు, అక్రమాలను ఈ నివేదిక గుర్తించింది. కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రిమండలి చర్చించింది. నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టారు. సభలో జరిగిన చర్చలో ఈ ప్రాజెక్టులో రాష్ట్రాల మధ్య సమస్యలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం ఉంది అని ప్రభుత్వం గుర్తించింది. ప్రాజెక్టు డిజైన్లో కూడా కుట్ర ఉందని అభిప్రాయానికి రావడం, కేంద్ర సంస్థల నుండి రుణాలు తెచ్చుకోవడం లాంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. అందుకే రాష్ట్ర విచారణ సంస్థలతో అయితే పూర్తి స్థాయి విచారణ చేయలేం కాబట్టి దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాసింది. మరోవైపు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ రావులు వేసిన పిటిషన్ ని హైకోర్టు విచారించింది. ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వచ్చే నెల 7 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. The only finding, which is the real finding on which they are trying to go to CBI, is only based on the report. If there is anything else, that is always open, and that's a different case. That is not this case. In this case, we are saying that the Commission of Inquiry finding is wrong and should be quashed. And we are only concerned with the Commission of Inquiry, and the court has now directed that no further action will be taken on the findings of the Inquiry Commission. అయితే ఇప్పటిదాకా చర్యలే తీసుకోలేదని, కేవలం అసెంబ్లీలో కమిషన్ నివేదికపై చర్చ మాత్రమే జరిగిందని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు అడ్వకేట్ జనరల్. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరలేదని క్లారిటీ ఇచ్చారు అడ్వకేట్ జనరల్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, విజిలెన్స్ రిపోర్టుల ఆధారంగానే సీబీఐ దర్యాప్తు కోరామన్నారు. అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పారంటే, కాదు బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద మేము సీబీఐ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి దీన్ని ఆపాల్సిన అవసరం లేదని చెప్పారు. అప్పుడు కోర్టు ఏమన్నదంటే, ఇట్ మే బి గో ఆన్ బట్ వితౌట్ టేకింగ్ కోర్షన్ స్టెప్ అంత ది రిపోర్ట్ మీద అని చెప్పారు. అంతే. అంటే కమిషన్ రిపోర్ట్ పైన చర్యలు తీసుకోవద్దు అన్నప్పుడు కమిషన్ రిపోర్ట్ మీద పోతలేము. మేము ఏదైతే సిబిఐ రిపోర్ట్ ఎంక్వైరీ జరుగుతుందో మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద దాన్ని రిఫర్ చేసినాం కాబట్టి టోటల్లీ డిఫరెంట్ రెండు కాబట్టి దాని మీద దీన్ని ఆపాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసీఆర్, హరీష్ పిటిషన్స్ పై విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసింది హైకోర్టు. 2 వారాల్లో రిప్లై ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ ని ఆదేశించింది. దీంతో కాళేశ్వరం అవకతవకలపై దర్యాప్తు జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ లేఖపై సీబీఐ ఎలా ముందుకు వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.